హాయ్ ఫ్రెండ్స్. నేను కాలు దగ్గర కట్ చేసా 2 పీసెస్. దీన్ని జాయింట్ చేసాక నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్ లెవెల్ తీసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు జాయింట్స్ కరెక్ట్గా ఓపెన్ ఇట్లా వేసుకోవాలి. ఆ పీస్ సరిపోలేదు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం క్రాస్ కటింగ్ తీసుకుంటాం క్రాస్. ఇట్స్ అయిపోయింది కదా. కట్ చేసుకోవాలి.
సమానంగా చూసుకుంటూ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కాలు కటింగ్ అయింది. చుడి ప్యాంట్ జాయింట్స్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనం నడుము బెల్ట్ తీసుకోవాలి. ఎప్పుడైనా నడుము బెల్ట్ ఇలా షేడ్ వచ్చేలా తీసుకోవాలి. సరిపోకుండా వేరే సైడ్ తీసుకోవచ్చు. మనకు సరిపోతే షేడ్ సైడ్ తీసుకుంటే బెటర్. నాలుగు ఫోల్డింగ్స్. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా మధ్యది మిడిల్లో పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ రావాలి. ఇప్పుడు 1 ఇంచ్ వదిలేయాలి ఖర్చుకి. ఇటు ఒక 1 ఇంచ్. ఇప్పుడు లెంత్ ఇక్కడ ఫోల్డింగ్ ఒక 1 ఇంచ్ వదిలేయాలి కదా. ఫోల్డింగ్కి కనిపిస్తుందా? ఇలా ఫోల్డ్ చేయడానికి ఒక 1 ఇంచ్ వదిలేసి ఇప్పుడు లెంత్ పెట్టుకోవాలి. లెంత్ కొంచెం ఖర్చుకి. ఇప్పుడు దీన్ని మనం అందరం డాట్స్ పెట్టుకొని లెవెల్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకుందాం. ఇది చుడీ ప్యాంట్ కాబట్టి మనకి క్రాసుల్లో ఎక్కువ పోతుంది కాబట్టి నడుము బెల్ట్కి జాయింట్ రాకుండా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నడుము బెల్ట్ కూడా కట్ చేసేస్తాం. ఈ మిగిలిన పీస్తో మనం నాడ డ్రెస్కి పైపింగ్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.